డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పిల్లలు లేని వాళ్ళ జీవితంలో ఒక వెలుగును తీసుకొస్తుంది. అది కూడా న్యాచురల్గా, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా. అలాంటి జాబితాలోనే 16,000 మంది దంపతులు చేరారు. ఇప్పుడు కొత్తగా మనకి భాస్కర్ సుకన్య గారు ఇవాళ ఫిబ్రవరి 11వ తారీఖు 2026. ఈరోజు భాస్కర్ గారు, సుకన్య గారు మంచి శుభవార్తతో మన దగ్గరికి వచ్చారు. వీరు గత 6 నెలల నుంచి మన దగ్గర మందులు వాడుతున్నారు. అంటే వీరు నా దగ్గరికి 6 నెలల క్రితం, అంటే ఏప్రిల్ 18/4/2025 వచ్చారు. మధ్యలో చిన్న చిన్న గ్యాపులతో మొత్తానికి 6 నెలల కోర్సు అయితే కంప్లీట్ చేశారు ఇప్పటి వరకు. వీరు ఏమైందంటే భర్త వయసు 38 సంవత్సరాలు, వారు మెడికల్ షాప్ పెట్టుకుని వారు ఉన్నారు. భార్య సుకన్య కూడా 32 ఇయర్స్తో హౌస్ వైఫ్గా భర్తకి సహకరిస్తూ ఉన్నారు. పెళ్ళయ్యి దాదాపు 8 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరంలోకి వచ్చేసారు. బయట వెళ్ళే చాలా హాస్పిటల్స్లో వీళ్ళు తిరిగినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న డాక్టర్లు 4 సార్లు ఐయువైలు ట్రై చేశారు. 4 ఐయువైలు ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, లో ఏఎంహెచ్ ఉందమ్మా, ఓవరీస్ చాలా స్మాల్గా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావడం కష్టం, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అని చెప్పేసి, కుదిరితే డోనార్కి వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడారు. కానీ భాస్కర్ గారికి, సుకన్య గారికి ఈ ఐవీఎఫ్ల మీద నమ్మకం లేదు. దానివల్ల వచ్చే పర్యవసానాలు, ఆ ఇంజెక్షన్లు, ఆపరేషన్లు, డబ్బు నలిగిపోవడం, ఒళ్ళు గొల్లైపోవడం, ఇవన్నీ తలుసుకుని వాళ్ళు భయపడి, వద్దు భగవంతుడు మనకు న్యాచురల్గా వచ్చే మార్గం చూపిస్తాడని నమ్మి మన యూట్యూబ్ వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. విజయవాడ వచ్చారు. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి కొన్ని 100 కిలోమీటర్లు మరి విజయవాడ వచ్చారు. కేవలం న్యాచురల్ ప్రెగ్నెన్సీ పొందాలి, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అన్న ఒక్క ధ్యేయంతో భగవంతుడు వాళ్ళకి దారి చూపించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇవాళ చక్కటి శుభవార్తని ఆ భగవంతుడు వాళ్ళకి అందించాడు. 6 నెలల మన మందులు మ్యాజిక్ చేసిన వాళ్ళ జీవితంలో ఇదిగో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయింది, న్యాచురల్గా వచ్చింది, అది కూడా ట్యూబుల్లో రాలేదు, చక్కగా గర్భసంచిలో వచ్చింది అని ఇచ్చారు. ఇప్పుడే కూడా మరి వారి వైఫ్ టెస్ట్ చేయించి అక్కడ స్కానింగ్ మళ్ళీ రిపోర్ట్ పెట్టారు. ఈ రిపోర్ట్లో కూడా వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే 9 వీక్స్ వచ్చేసింది ఇప్పుడు అన్నట్టుగా అక్కడ డాక్టర్స్ ఇచ్చారు. హార్ట్ బీట్ ఉంది, జెస్టేషనల్ శాక్ ఉంది, పీటల్ పార్ట్ ఉంది, అన్నీ వచ్చాయి. చక్కగా బిడ్డ బాగుంది, అవకరాలు లేవు అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు కూడా స్కానింగ్లో, వాళ్ళు ఇప్పుడే పంపించిన స్కానింగ్లో కూడా చెప్పారు. మరి చూడండి పిక్చర్స్ కూడా, ఇది వారు ఇక్కడికి వచ్చే ముందు అక్కడ తీయించుకొచ్చిన స్కానింగు, దాంట్లో పిక్చర్స్ కూడా చాలా చక్కగా నీట్గా ఇవ్వబడ్డాయి. బిడ్డ లోపల ఉంది, హార్ట్ బీట్ బాగుంది అని చెప్పి డాప్లర్ వేసి అక్కడ మేడం గారు రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ రకంగా మనకి ఎంతో చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ మనకి వీళ్ళు ప్రెగ్నెన్సీ 21/1/2020 రోజే సక్సెస్ అయ్యింది. వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే మనకి ఇన్ఫామ్ చేస్తే మేము ఒక బ్లడ్ టెస్ట్, స్కాన్ చెప్పాం. ఆ స్కానింగ్ తీయించి వెంటనే వారి భర్త మన దగ్గరికి వచ్చారు. సార్ ఇదేదో డౌట్ఫుల్గా ఉందన్నారు, ప్రెగ్నెన్సీ నిలబడుతుందా లేదో భయంగా ఉందంటే, ఏం భయపడక్కర్లేదు, ఫస్ట్ 3 నెలలు అబార్షన్లు అయ్యే అవకాశాలు 80% ఉంటాయి, వాటి నుంచి మనం బిడ్డని కాపాడుతాం క్రిములకు మందులు ఇచ్చి. ఈ క్రిముల కాన్సెప్ట్ని మనం పట్టుకోబట్టే బిడ్డను రప్పించగలిగాం. 7 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ మళ్ళా రప్పించాం. ఇప్పుడు అదే క్రిములు మళ్ళీ బిడ్డను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అందుకోసమే వెంటనే ఇమీడియట్గా మనం ఒక 1 మంత్కి మందులు ఇచ్చి మరలా ఈ స్కాన్ని తీయించుకురమ్మన్నాం. అప్పుడు 21/1 ఏమైంది, ఇర్రెగ్యులర్ శాక్ లైక్ స్ట్రక్చర్ కరస్పాండింగ్ టు 6 వీక్స్ 3 డేస్ జెస్టేషనల్ శాక్ లాగా అనిపిస్తుంది కానీ డౌట్ఫుల్ అన్నట్టుగా ఇచ్చారు. మళ్ళీ మనము లేదు, మళ్ళీ ఒక్క మందులు తీసుకెళ్ళి వాడండి అని చెప్పి మరలా ఈ స్కాన్ చేయిస్తే జెస్టేషనల్ శాక్ వచ్చేసింది, పీటల్ పార్ట్ వచ్చేసింది, హార్ట్ బీటు వచ్చేసింది, మన మందులతో అన్నీ చెక్క వచ్చేసింది. డౌటే లేదు, క్లియర్ కట్ ప్రెగ్నెన్సీ అని వాళ్ళు అక్కడ ఇవ్వటం జరిగింది. ఇది కాబట్టి మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ కావాలంటే దానికి కారణమైన ప్రాబ్లంని తొలగించాలి. 7 సంవత్సరాలు పట్టండి మీకు. మరి భాస్కర్ గారు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. మరి మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు 7 ఏళ్ళు. ఒక శనిగాడు పట్టుకున్నట్టు పట్టుకుని మిమ్మల్ని హింస పెట్టాడు. అవును సార్, మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా నేను బాగా అన్ని తెలుసు. మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు మీరు, అన్నీ తెలిసి కూడా అన్ని వేరే చోట తిరిగినాను సార్. కర్నూలుకి, అనంతపూర్ అన్నీ తిరిగాను సార్. ఎవరు ఎక్కడ మంచిది అనుకుంటే అక్కడికల్లా వెళ్ళారు పాపం. వాళ్ళు చెప్పినవన్నీ చేశారు. యూట్యూబ్లో మా భార్య చూసి అక్కడికి వెళ్దామని వచ్చినాం సార్. ఎన్నో మందులు, చాలా మందులు మింగారు పాపం. చివరికి ఐయువైలు అంటే ఐయువైలు కూడా చేయించుకున్నారు 4 times 4 సార్లు. ఫెయిల్ అయిపోయింది, సక్సెస్ అవ్వలా. ఎన్ని ఇంజక్షన్లో పాప మా అమ్మాయి చేతులకి పొట్టలకి పొడిపించుకుంది, అయినా ఫలితం రాల. మరి చివరికి ఐవీఎఫ్లు అన్నారు. కారణం ఏంటయ్యా అంటే లో ఏఎంహెచ్, స్మాల్ ఓవరీస్, ఎగ్ క్వాలిటీ లేదు, నిల్ అన్నారు. మరి అదే అమ్మాయిలో మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. మీకు ఆ రోజు వచ్చిన రోజు నేను ఒక మాట అన్నాను, ఏఎంహెచ్ గుండు సున్నా ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. చెప్పాను ఆ రోజు నేను మాట క్లియర్గా చెప్పారు. ఏఎంహెచ్ గురించి మీ వర్రీ అవ్వద్దు. 4 లక్షల అండాలు ఏఎంహెచ్ మీకు ఇచ్చేసి ఉంటుందమ్మా, నువ్వు భయపడక్కర్లేదు. అండాలు రప్పించడానికి కొన్ని హార్మోన్లు కావాలి, అవి నేను అందిస్తా. అండాలు పెరగడానికి కొన్ని హార్మోన్లు కావాలి, అవి నేను అందిస్తా. పెరిగాక పక్వానికి వచ్చి అది రప్చర్ అవ్వడానికి కొన్ని హార్మోన్లు కావాలి, అవి నేను సరిచేస్తా. మొత్తానికి వీర్యకణంతో కలిసి అండం బిడ్డ కింద ఏర్పడి పిండం కింద వచ్చి నీ ప్రెగ్నెన్సీ రావడానికి కావలసిన హార్మోన్లు 18 ఉంటాయి, అవి నేను చెక్ చేసి సరిచేస్తా. ఇవి దురదృష్టవశాత్తు ఇవేవి బయట డాక్టర్లు చెక్ చేయరు. 4-5 చేయటం వదిలేయటం. కర్ణుడి సావుకి 18 కారణాలంటే అందుట్లో 12 బుల్లెట్లు ఉన్నాయంటే ఈ 12 బుల్లెట్లు చూడకోకుండా 4 బుల్లెట్లు ఆపాను, 5 బుల్లెట్లు ఆపానని మిగతా బుల్లెట్లు వదిలేస్తున్నారు అమ్మాళ్ళు. అందువల్ల నీ అండం డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ బుల్లెట్లను కూడా మనం కాపాడదాం. అప్పుడు నీ అండం బాగుంటుంది, మీ వీర్యకణం బాగుంటుంది, 2 కలిసి బిడ్డ కింద వస్తాయి అని చెప్పాను. అదే జరిగిందే ఇవాళ. ఐవీఎఫ్ చేశానా? లేదు. డోనార్కి వెళ్ళమన్నానా? లేదు. ఆపరేషన్ ఏమైనా చేశానా? ఏం చేయలేదు. లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీలు ఏమైనా సజెస్ట్ చేశానా? ఏం చేయలేదు. కేవలం మందులతో. అవి కూడా ఏం మందులు ఇచ్చాను సార్? ఫస్ట్ 2 నెలలు క్రిములకు మందులు ఇచ్చా. మీ ఆవిడ ఏ బిల్ల వాడిందో అదే బిల్ల మీరు వాడారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి క్రిముల బురదను కడిగేసుకోవాలన్న. 25 రకాల క్రిములు ఉన్నాయన్న. ప్రపంచంలో ఏ డాక్టర్ అన్నా ఈ క్రిముల గురించి చెప్పాడా మీకు? ఎవ్వరు చెప్పరు. ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి, అమెరికాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, అంటార్కిటికాకి వెళ్ళినా ఈ క్రిముల గురించి చెప్పే నాదుడే లేడు. ఐవీఎఫ్ చెప్పేవాళ్ళు సందుకి గొంతుకి ఉన్నారు. ఐవీఎఫ్ లేకోకుండా ఏమెచ్చి ఎంతున్నా, ఓవరీస్ చిన్నగా ఉన్నా అవి ఎదగటం లేదంటేనే అక్కడేదో లోపం ఉందని అర్థం. మొక్క ఎదగటం లేదు అంటే దాని కింద యూరియా లేదని అర్థం, నత్రజని లేదని అర్థం, భాస్వరం లేదని అర్థం, పొటాష్ లేదని అర్థం. ఎరువులు జల్లాలి, ఆ మొక్క పెరిగేటట్టు చెయ్యాలండి. ఆ ఎరువులే హార్మోన్లు, అవి నేను టెస్ట్ చేద్దాం, దాన్ని సరిచేద్దామని ఆ రోజు చెప్పడం జరిగింది. సేమ్ అదే విధంగా 2 నెలలు క్రిములు, ఇంకో 2 నెలలు హార్మోన్లు, తర్వాత ట్యూబులు క్లీనింగ్. క్రిములు చనిపోయినా క్రిముల కలేబరాలు ట్యూబుల్లో అడ్డం పడతాయి. అలాంటప్పుడు ఆ క్రిముల కలేబరాలను కూడా మన లేడీ డాక్టర్స్ సెలైన్ ద్వారా క్లీన్ చేస్తారు. అప్పుడు ట్యూబుల్లో ఉన్న నరకలు తొలకలు పోతాయి. 2000 రూపాయలు అంతే. ఎన్ని నిమిషాల్లో అయిపోయింది? 2 నిమిషాల్లో అయిపోద్ది. మీ ఆవిడ పెయిన్ ఉందా? ఏమన్నా పెయిన్ ఉండదు. లేడీ డాక్టర్లు లేడీస్కి చక్కగా చేస్తారు. అది చేశాక ఇంకో 2 నెలలకు మందులు తీసుకుని ఇంకా న్యాచురల్గా ఇంటి దగ్గరే ట్రై చేయమన్నాం. అండాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసుకునేందుకు ఎక్కటి హబ్ అనే ఛానల్లో మ్యాజిక్ నెంబర్ 14 అనే వీడియో ఉంది. అది చూస్తూ ఓవులేషన్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుని టైం ప్రకారం కలవండి అన్నాం. కలిశారు, పని అయిపోయింది. ఈ స్కానింగ్ తీసుకొస్తే చాలు. నెక్స్ట్ టైం ఇది స్కానింగ్ అంతేమా, యాంటీ స్కాన్ అనేది ఒకటి వస్తుంది చేయాలి. అలా ఎప్పటికప్పుడు మీకు చెప్తాం. అది అక్కడే తీయించుకుని మాకు వస్తే 13 వీక్స్, ఇంకో 3 వీక్స్కి వచ్చేస్తుంది. ఎలా కరెక్ట్ టైమే, మీరు వచ్చే టైంకి 3 వీక్స్కి వచ్చేస్తుంది. ఆ టైంకి అక్కడ స్కాన్ తీయించుకుని ఒక 4-5 రోజులు మందులు ఉన్నాయి అనగానే నా దగ్గరికి వచ్చేయండి. మళ్ళీ నేను 2 నెలలకు మందులు ఇస్తాను. ఈసారి 2 నెలలకు మందులు ఇస్తాను. ఇక 2 నెలలు రావక్కర్లేదు. ఆ 2 నెలల తర్వాత మళ్ళీ టిఫా స్కాన్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక మీరు రాకపోయినా కావాలంటే మెడిసిన్ కొరియర్ పెట్టుకోవచ్చు, లేదా అక్కడే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వాడుకోవచ్చు. అక్కడ వరకే నా దగ్గర వాడాలి. ఓకే, అప్పుడు మీకు బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరు.